హలో ఫ్రెండ్స్, ప్రీ మెడికల్ ఎగ్జామ్ నీట్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇది 23 లక్షల విద్యార్థుల గురించి మాత్రమే కాదు, ఇది దేశంలోని ప్రతి విద్యార్థికి సంబంధించినది. మంచి కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కష్టపడి చదివితే తనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించే దేశంలోని ప్రతి పిల్లవాడి గురించి. మన దేశంలో విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పోటీ చాలా కఠినమైనది. దేశంలో మంచి కాలేజీల కొరత ఉంది. మంచి కాలేజీలో సీట్ల కొరత ఉంది. మరి ఇప్పుడు ఆ సీట్లను కేటాయించేందుకు నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోతే దేశ భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు మిగులుతాయి? పేపర్ లీకులు లేదా పరీక్షలను తప్పుగా నిర్వహించడం గత కొన్ని సంవత్సరాలుగా సర్వసాధారణంగా మారింది. పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే పరీక్షా పత్రాలను లీక్ చేసేందుకు 13 మందిని పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ అయిన పేపర్ల కోసం వారు ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాదు, మే 10 నుండి వచ్చిన ఈ వార్తను చూడండి. గుజరాత్ లో మొత్తం రాకెట్ ను ఛేదించారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని అండ్ పాఠశాల ఉపాధ్యాయుడు మరియు బీజేపీ నాయకుడు పరీక్షల్లో సహాయం చేసినందుకు విద్యార్థుల నుండి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ భారతదేశంలో పేపర్ లీకులు చాలా సాధారణమైపోయాయి. గత 5 సంవత్సరాలలో 41 పేపర్ లీకులు జరిగాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనలో వెల్లడించింది. కానీ ఈసారి పేపర్ లీకులకే పరిమితం కాలేదు. జూన్ 4న నీట్ ఫలితాలు వచ్చాయి. అందులో నమ్మశక్యం కాని అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. ఇమాజిన్ ఫ్రెండ్స్, ఒక విద్యార్థి తప్పుగా ఏమి అనుభవించాలి? 16-17 సంవత్సరాల వయసు గల పిల్లవాడు పగలు మరియు రాత్రి కష్టపడి చదువుకుంటాడు మరియు ఈ ఒక్క పరీక్ష కోసం ఒక సంవత్సరం సిద్ధమవుతాడు. ఆపై మీరు ఈ స్కామ్ వార్తలు వింటాడు. శ్రమంతా వృధా అయిపోతుంది. కాబట్టి చాలా సులభమైన కానీ ముఖ్యమైన సలహా ఏంటంటే, జీవితంలో ఎల్లప్పుడూ ప్లాన్ బి మరియు ప్లాన్ సి ఉండాలి. ఒక పరీక్షలో మీ మొత్తం భవిష్యత్తును పందెం వేయకండి. మీరు కనీసం ఒక బ్యాకప్ ప్లాన్ ని కలిగి ఉండాలి. నీట్ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్లకు జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష. దేశంలోని అన్ని మెడికల్, డెంటల్ మరియు ఆయుష్ కోర్సులకు ఇది అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ పరీక్ష. మన దేశంలో ఇలాంటి పరీక్ష ఇదే. దీనికి ముందు AIPMT పరీక్ష ఉండేది, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. కానీ AIPMT యుగంలో మెడికల్ కాలేజీలు మరియు రాష్ట్రాలు నిర్వహించే ఇతర ప్రీ మెడికల్ పరీక్షలకు ఉన్నాయి. ఆ పరీక్షలన్నిటినీ ఒకే పరీక్షతో భర్తీ చేయడానికి 2013లో నీట్ ని ప్రవేశపెట్టారు. మొదట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాలు దీనిపై నిరసన వ్యక్తం చేశాయి. కాబట్టి చాలా సంవత్సరాలు పట్టింది. మరియు 2016లో మొదటి నీట్ పరీక్ష నిర్వహించబడింది. మొదటి 3 సంవత్సరాలలో నీట్ పరీక్షను CBSE పర్యవేక్షించింది. అయితే 2019 తర్వాత ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను NTA కు అప్పగించింది. NTA అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ పరీక్షలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. నేడు ప్రజల ఆగ్రహం ఈ NTA వైపు మళ్లింది. దీని వెనుక కారణం ఏమిటి? దానిని లోతుగా తవ్వి చూద్దాం. అయితే జూన్ 4న ఫలితాలు రిలీజ్ తర్వాత అసలు సరదా మొదలైంది. నీట్ పరీక్ష MCQ నమూనాను అనుసరిస్తుంది. ఇది 4 విభిన్న అంశాలలో విద్యార్థులను పరీక్షిస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ మరియు బోటనీ. సబ్జెక్టులో 50 ప్రశ్నలుంటాయి. వాటిల్లో 45 ప్రయత్నించాలి. కాబట్టి మొత్తం 200లో 180 ప్రశ్నలకు ప్రయత్నించాలి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కులు. విద్యార్థులకు 3 గంటల 20 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది మరియు గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులు 720. ఇప్పుడు 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు. 700కి 720. వారందరికీ ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. ఇది చాలా విచిత్రం, ఎందుకంటే గత సంవత్సరం పరీక్షల్లో కేవలం 2 మాత్రమే పర్ఫెక్ట్ మార్కులు సాధించారు మరియు అంతకు ముందు సంవత్సరం 2022 నీట్ లో కేవలం 4 మాత్రమే AIR 1 పొందారు. కానీ ఎవ్వరికి పూర్తి మార్కులు రాలేదు. 715 అత్యధిక స్కోర్. మరియు అంతకు ముందు సంవత్సరం 2021లో కేవలం 3 మాత్రమే ఖచ్చితమైన 720 మార్కులు సాధించారు. మరియు ఇప్పుడు అకస్మాత్తుగా 67 మంది వ్యక్తులకు అంతు చిక్కని ఖచ్చితమైన స్కోర్ ను పొందారు. ఇది ఎలా సాధ్యం? ఇందుకు 3 కారణాలు NTA పేర్కొంది. మొదట, NTA అధికారి ఈ సంవత్సర పరీక్ష చాలా తేలికగా ఉందని, అందుకే చాలా మంది పూర్తి మార్కులు సాధించగలిగారని చెప్పారు. అయితే ఫలితాలు ప్రకటించక ముందే విద్యార్థులు, నిపుణులు అడిగితే ఈ ఏడాది పరీక్ష చాలా కఠినంగా ఉందని చెప్పారు. సగటు స్కోర్ తగ్గుతుందని, ఎవ్వరికి పూర్తి మార్కులు రాలేదని వారు అంచనా వేశారు. రెండవది, NTA ఈ సంవత్సరం చెప్పింది అభ్యర్థుల సంఖ్య చాలా
ఎక్కువగా ఉంది. 2023 పరీక్షతో పోలిస్తే 3 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు మరియు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందున సహజంగానే అధిక స్కోర్ కనిపించాయి. బట్ ద థర్డ్ రీజన్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్. 67 మంది టాపర్లో 50 మందికి గ్రేస్ మార్కులు లభించినందున చాలా AIR 1 ఉన్నాయని NTA తెలిపింది. ఈ 50 మందిలో 44 మంది విద్యార్థులకు సమాధానాలు కీలలో కొత్త వ్యత్యాసం ఉన్నందున గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఇది యాదృచ్ఛిక వ్యూహాత్మకంగా 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజునే నీట్ ఫలితాలు ప్రకటించబడ్డాయి. జూన్ 4, 2024 సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయడంలో దేశంలోని మీడియా బిజీగా ఉన్న రోజు. ఎన్నికల హడావిడి మధ్య వారు ఒక స్కామ్ ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారా? చాలా ప్రశ్నలున్నాయి మరియు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా NTA సమాధానం చెప్పాలని ఆదేశించింది. పరీక్ష పవిత్రత దెబ్బతింది కాబట్టి మాకు సమాధానాలు కావాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. చాలా మంది సోషల్ మీడియాలో తమ స్వరం విపక్ష నేతలు రాహుల్ గాంధీ, సంజయ్ సింగ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ కూడా విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లోనూ మాట్లాడుదామని హామీ ఇచ్చారు. ఈ విషయాల నుండి పెరిగిన ఒత్తిడిలో జూన్ 8న ఈ సమస్యను పరిశీలించడానికి విద్యా మంత్రి శాఖ 4 సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేస్తుందని NTA ప్రకటించింది. 40,000 మందికి పైగా విద్యార్థులు ఈ పిటిషన్ పై సంతకం చేశారు. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మీరు వారు డిమాండ్ కు మద్దతు ఇస్తే ఈ పిటిషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు సంతకం చేయవచ్చు. దీని తర్వాత కూడా ఈ పరీక్ష యొక్క సమగ్రత రాజీ పడలేదని NTA చెప్తుంది. సమగ్రత అనేది పవిత్రతను సూచిస్తుంది. ఈ పదాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించింది. మిగతా ప్రతి పరీక్షలోని ఇవే పేపర్ లీకేజీలు, అవే అక్రమాలు చూస్తున్నాం. మన ప్రభుత్వానికి మన దేశ భవిష్యత్తు గురించి పట్టింపు ఉందా? మన దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అతను 2021లో నియమించబడ్డాడు మరియు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు అతను మరోసారి విద్యా మంత్రిగా నియమించబడ్డాడు. అయితే ఆయన ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే ఆయన విద్యాశాఖ మంత్రిగా తక్కువ, నరేంద్ర మోడీ PR మంత్రిగా కనిపిస్తున్నారు. పైనుంచి కింది వరకు నరేంద్ర మోడీ ముఖమే కనిపిస్తుంది. ప్రతి ఇతర ట్వీట్ లో మోడీ ప్రస్తావన ఉంది. మోడీ 3.0, మోడీ అది, మోడీ ఇది. కానీ మీరు పరీక్ష గురించి ఏమైనా ట్వీట్లను కనుగొంటే నాకు తెలియజేయండి. అతని ట్విట్టర్ ఖాతాలో విద్యకు సంబంధించిన ఏదైనా ట్వీట్ ను కనుగొనండి. ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. మా విద్యార్థుల భవిష్యత్తు మరియు మన దేశం యొక్క వైద్య మౌలిక సదుపాయాలు చాలా ఒత్తిడి తెచ్చిన తర్వాత నేటి తాజా అప్డేట్ ఏంటంటే ఎట్టకేలకు NTA గ్రేస్ మార్కులను తీసివేయడానికి అంగీకరించింది మరియు గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 మంది అభ్యర్థులు ఇప్పుడు పరీక్షను తిరిగి పొందే అవకాశం ఉంది. లేదా గ్రేస్ మార్కులు లేకుండా వారి స్కోర్ ని అంగీకరించండి. గ్రేస్ మార్కుల వల్ల వచ్చే సమస్యకు ఇదే సరైన పరిష్కారం. కానీ ఇతర సమస్యల గురించి ఏమిటి? పేపర్ లీకులు, పెంచిన స్కోర్లు, 6 మంది టాపర్లు ఒకే కేంద్రానికి ఏర్పరుస్తారు. ఆ అంశాలపై NTA ఇంకా సమాధానం చెప్పలేదు. ఇలా సమిష్టంగా మీ స్వరాన్ని పెంచుతూ ఉండండి మరియు గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు ఆశ కోల్పోకూడదు. 2022లో 13,000 మంది పైగా విద్యార్థులు ఈ విద్యా విధానం వల్ల నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి వ్యవస్థలో వ్యవహరించడం ఎంత నిరాశకు గురి చేస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు తెలుసుకోవాలి, పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించదు. కాబట్టి ఈ ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోకండి.